టమాటా రైస్‌కి నేను టమాటా రైస్ చేయబోతున్నానండి. టమాటా రైస్‌కి నేను నా స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి, నేను దానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు నాకు నచ్చిన క్వాంటిటీలో తీసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇలాగా పచ్చిమిర్చి ఇలా చీలికలు తీసుకున్నానండి. దాని తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను ఫస్ట్ ఇలా రైస్ కుక్ చేసేసుకున్నానండి. దీన్ని నేను ఇన్స్టెంట్‌గా చేసుకుంటాను అనమాట. రైస్ ఉడకబెట్టేసుకొని ఇంకా నేను అప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని నేను టమాటా రైస్ చేసాను. ఈ రైస్ దాంట్లో మిక్స్ చేసేస్తాను. ఎలా చేస్తానో చూడండి మీరు కూడా. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనము ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి వేసేసుకున్నాము. ఇదిగోండి పోపులు ఇలా వేగిపోయాయి కదా! ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేసేసుకున్నాము. ఇదిగోండి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. వీటిని ఒకసారి వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. అంటే కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి. వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఉంది. నెక్స్ట్ నేను ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి టమాటోస్, అవి వేసేద్దాము. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం అవుతుంది. నేను ఇలాగ కలిపేసి మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేస్తే మగ్గుతుంది కొంచెం. ఇదిగోండి ఇలాగ కొంచెం మగ్గింది కదండి, ఇలా సరిపోతుంది. ఎందుకంటే టమాటా రైస్ కాబట్టి మరీ పేస్ట్‌లో వేసేసుకోకూడదు. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోని ఉప్పు, కారం అవి వేసుకున్నాం, పసుపుని. ఇక్కడ ఉప్పులు, కారాలు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. అంటే నేను నా టేస్ట్‌కి తగ్గట్టు వేసుకున్నాను. సరే వీటిని కూడా కలిపేద్దాం ఇలాగా. ఇవ్వండి చూసారా అలా కొంచెం మెత్తగా అయింది. సరిపోతుంది అలాగా. మనం ఇప్పుడు దీంట్లోని మనము రైస్ కుక్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. ఇవ్వండి ఇలా కలిపేసుకున్నాం కదండి. దీంట్లో నేను ఇక్కడ ఎంటీఆర్ వారిది టమాటా రైస్ పౌడర్ వాడుతున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. మీరు కూడా ఒకసారి ఈ టమాటా పౌడర్ వేసి చూడండి. నేను ఇది ప్రమోషన్ ఏం కాదు కదండి, నేను ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో నేను టమాటా రైస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది యూస్ చేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో ఇది యూస్ చేద్దాము. ఇప్పుడు వేద్దాము. ఒకసారి పౌడర్ కూడా వేసి మిక్స్ చేసేద్దామండి. ఇదిగోండి నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేశాను.